హాయ్ అందరికీ. నేను వచ్చేసి ఈరోజు మీకు బనానా ఐస్ క్రీమ్ గురించి చెప్తున్నానండి. ముందుగా 3 బనానాస్ తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. అవన్నీ వచ్చేసి ఒక ప్లేట్లో పెట్టేసి ఫ్రీజర్లో 4 to 5 hours పెట్టానండి. అవన్నీ ఇది ఫ్రీజ్ అయిన తర్వాత చూస్తే మనకి ఇట్లా కట్ చేసుకుంటే హ్యాండ్తో ఇట్లా ముక్కలు అవ్వాలన్నమాట. అలా వేయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బనానా పీసెస్ అన్నీ వేసిన తర్వాత మనం చాక్లెట్ కానీ కోకో పౌడర్ కానీ మన ఇష్టం, మనకి ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే చాక్లెట్ ఉంటే చాక్లెట్ వేసుకున్నాను. అదేంటంటే వెంటనే ఫ్రిడ్జ్లోంచి తీసివేయడం వల్ల అట్లా గట్టిగా ఉందని నాకు బయట అనిపించింది. కొంచెం మెల్ట్ చేసిన తర్వాత వేసింటే బాగుండని తర్వాత అనిపించింది. తర్వాత మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే మిల్క్ అనేది నేను తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే బాగుండు అనిపించింది. అంటే బనానా ఫ్లేవర్ అనేది ఎక్కువ తగులుతుంది, అంతకుమించి ఏం లేదు, మిస్టేక్ ఏం లేదు. నెక్స్ట్ 1.5 tablespoon హనీ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 2 tablespoon షుగర్ తీసుకున్నాను అనమాట. అదే అవి గట్టిగా ఉండడం వల్ల పీసెస్ అనేది ఏమైనా అంటే చాక్లెట్ పీసెస్ కొద్దిగా అక్కడక్కడ అలానే వచ్చేసాయి అనమాట. అన్న మంచిగా ఉంది ఐస్ క్రీమ్. ఏంటంటే మధ్య మధ్యలో చాక్లెట్స్ నోటికి తగులుతుంటే ఆ ఫ్లేవర్ కూడా మంచిగా అనిపించింది నాకైతే. మిల్క్ కొంచెం తక్కువ వల్ల బనానా ఫ్లేవర్ అనేది కొంచెం ఎక్కువ తగులుతుంది, అంతకుమించి టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి. అది మిక్స్ చేసిన తర్వాత అది ఇలా ఒక్కొక్క బౌల్లోకి తీసేసుకొని క్యాప్ టైట్గా క్లోజ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాము. మనకు ఫ్రీజర్లో ఒక 4 to 5 hours పెట్టుకుంటే 4 to 5 hours కూడా సెట్ అవుతుందండి. కానీ నేను ఏం చేశానంటే నైట్ చేశాను అనమాట. 8 o'clock అట్లా రెడీ చేశాను. అందుకోసం ఓవర్ నైట్ పెట్టేసి ఫ్రిడ్జ్ నార్మల్ మోడ్లోనే పెట్టేశాను అనమాట. ఓవర్ నైట్ అయిన తర్వాత మార్నింగ్కి ఇలా అయితే ఇలా అయిపోయిందండి. ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూస్తాను చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందనమాట. చూడండి ఎలా వస్తుందో తినీకి. అసలు నార్మల్గా అయినా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తీసుకున్నాము అలా వచ్చేసింది నీట్గా. సో ఇట్స్ చూడ్డానికి కలర్ఫుల్ ఎలా ఉన్నా కూడా తినడానికి మాత్రం సూపర్ ఉందండి. మా పిల్లలతో చాలా హ్యాపీగా తిన్నారు. బాగుందా బనానా ఐస్ క్రీమ్? బాగుందా? థ్యాంక్ యూ. బాగా చేసినానా? థ్యాంక్ యూ.